ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక దేశాన్ని ఒక రాజు చాలా బాగా పరిపాలన చేస్తున్నాడంట. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ గూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే రాజు ప్రతిరోజు రాత్రి ఎవరికీ తెలియకుండా, ఎవరికీ కనపడకుండా ఒక్కడే వెళ్ళొస్తూ ఉండేవాడంట. కొద్ది రోజులకి రాజు ఒక్కడే వెళ్లి రావడాన్ని మంత్రి గమనించాడు. కానీ చేసేదేమీ లేదు. ఇంకొన్ని రోజులైన తరువాత ఈ రాజుని మంత్రి వెంబడించాడంట. రాజు ఒక ప్రాంతానికి వెళ్లి తన రాజవస్త్రాలన్నీ తీసివేసి, తను మాసిపోయిన, చినిగిపోయిన ఒక వస్త్రం ధరించి, మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే, మంత్రి చూసి ఆశ్చర్యపోయి రాజుని అడిగాడంట. "ఏంటి రాజా? ఏంటి ఈ పరిస్థితి?" అంటే రాజు అన్నాడంట, "ఒకప్పుడు ఇది నా జీవితం. ఇలా బ్రతికిన నన్ను దేవుడు రాజుగా చేశాడు. కాబట్టి నా జీవితాన్ని నేనెప్పుడూ మర్చిపోను. నా రూట్స్‌ని నేను జ్ఞాపకం చేసుకొని, తగ్గించుకొని జీవిస్తూ, దీనుడిగా జీవిస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాను" అని చెప్పి రాజు సమాధానం ఇచ్చాడంట. మన జీవితంలో కూడా ఎన్నో సార్లు దేవుడు మనకిచ్చిన స్థానాన్ని బట్టి మనం గర్విస్తూ ఉంటాం కదండీ! ఒకప్పుడు మన గత జీవితాన్ని మనం మర్చిపోయి, గతములో మనం జీవిస్తూ వచ్చిన జీవితాన్ని మనం మర్చిపోయి, దేవుడు మనల్ని ఎలాగ ఆశీర్వదించాడో ఆ పరిస్థితిని మనం మర్చిపోయి, గర్వంతో జీవిస్తూ ఉంటామో, మన జీవితం చాలా సార్లు ఇలాగే ఉంటది. కాబట్టి ఏ సిట్యుయేషన్ నుంచి, ఏ పరిస్థితి నుంచి ఈ రోజు నిన్ను ఆశీర్వదించాడో జ్ఞాపకం చేసుకొని, నీ రూట్స్ ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నీ గత జీవితాన్ని గుర్తుపెట్టుకొని దేవుణ్ణి స్తుతించడానికి, గతంలో నువ్వు చేసిన తప్పుల్ని దేవుడు క్షమించిన తర్వాత అవి మర్చిపోయి విడిచిపెట్టడానికి వెరీ థిన్ లైన్ డిఫరెన్స్ ఉంది. అది మనం గమనించాలి. నేను మీరు గతంలో చేసిన పాపములు, తప్పులు దేవుడు క్షమించిన తర్వాత గుర్తు చేసుకోమని చెప్పట్లేదు. ఏ పరిస్థితిలో నుంచి గతంలో దేవుడు నిన్ను లేవనెత్తి తీసుకొచ్చి, కీర్తనకారుడు అంటాడు, పెంట కుప్పల మీద ఉన్న నన్ను దేవుడు లేవనెత్తాడు అన్నట్లుగా తీసుకొచ్చి నిన్ను ఏ స్థానంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాడో ఆ స్థానాన్ని మర్చిపోయి గర్వముగా ప్రవర్తించొద్దు అని అంటున్నాను. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం ఎన్నిసార్లు దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చాం. దేవుడు మన స్థితిని బాగు చేసిన తర్వాత దేవుని మందిరాన్ని మానేసిన ఎంతో మంది ఉన్నారు. దేవుడు మన స్థితిని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించిన తర్వాత దేవుణ్ణి ఆరాధించడం మానేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నీ పరిస్థితి బాలేదని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, నీ పరిస్థితి బాలేదని ఒక 25,000 ఉద్యోగాన్ని లేకపోతే ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని నీకు ఇస్తే, దేవుడు చేసిన ఆ ఉపకారాన్ని మర్చిపోయి ఎన్నోసార్లు దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం. ఎన్నోసార్లు దేవుని ఆరాధించడం మర్చిపోయాం. ఉద్యోగం లేనప్పుడే దేవుని నమ్మకంగా సేవిస్తూ వచ్చాము. ఉద్యోగం పోయిన తర్వాత అపనమ్మకస్తులం అయిపోతూ వచ్చాం. దేవుణ్ణి మర్చిపోయిన పరిస్థితి. కాబట్టి రాజు ఎలాగైతే తన రూట్స్ ని మర్చిపోలేదో, నీ జీవితంలో కూడా ఏ స్థితిలో నుంచి వచ్చావో మర్చిపోవద్దు. దేవుని ఆరాధించు, స్తుతించు. ఆ రీతిగా దేవుని ఆరాధిస్తూ, స్తుతిస్తూ ఆయన రాకడ కొరకే సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్.